సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్లోని కేబీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్పై వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. రోగులకు అందించే వైద్య సేవల్లో నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం కేబీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితాదేవి, డాక్టర్ దీప్తి, డాక్టర్ ఎ ప్రవీణ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆసుపత్రి ల్యాబొరేటరీలో గడువు ముగిసిన ల్యాబొరేటరీ కిట్లు అధికారుల దృష్టికి వచ్చాయి. వైద్య పరీక్షల్లో ఉపయోగించే ల్యాబొరేటరీ కిట్లకు గడువు తేదీ ఎంతో కీలకం. గడువు ముగిసిన కిట్లను ఉపయోగిస్తే పరీక్షల ఫలితాల విశ్వసనీయతపై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు, తప్పు పరీక్షా ఫలితాలు రోగుల వైద్య చికిత్సపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు ల్యాబొరేటరీని తక్షణమే సీజ్ చేశారు. ఇదే సమయంలో ఆసుపత్రిలోని స్కానింగ్, అల్ట్రాసౌండ్ విభాగాలను కూడా అధికారులు పరిశీలించారు. స్కానింగ్, అల్ట్రాసౌండ్ సేవలకు సంబంధించిన అనుమతి గడువు సోమవారంతో ముగుస్తున్నప్పటికీ, అనుమతిని పునరుద్ధరించేందుకు అవసరమైన దరఖాస్తు సమర్పించలేదని తనిఖీల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా స్కానింగ్ సేవలు నిర్వహించకుండా ఉండేందుకు స్కానింగ్ రూమ్ను కూడా సీజ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితాదేవి మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు, రోగుల భద్రతా నిబంధనలు, చట్టపరమైన అనుమతులు పాటించాలని సూచించారు. గడువు ముగిసిన మందులు, ల్యాబొరేటరీ కిట్లు లేదా ఇతర వైద్య సామగ్రిని ఉపయోగించడం, చెల్లుబాటు అయ్యే అనుమతులు లేకుండా వైద్య సేవలు నిర్వహించడం ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు తమ వద్ద ఉన్న లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, అనుమతులు, ల్యాబొరేటరీ కిట్ల గడువు తేదీలు, తప్పనిసరి రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని వైద్య శాఖ సూచించింది. రోగుల ఆరోగ్యంతో ముడిపడిన అంశాల్లో నిర్లక్ష్యానికి తావు లేదని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు కొనసాగుతాయని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన సేవలు అందేలా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.